హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. ఇవి ఏంటని అనుకుంటున్నారా? పూరీలాగా ఉన్న ఏంటి స్వీట్ అని అనుకుంటున్నారా? అవునండి, ఇది నూనె పోలలు అంటారు వీటిని. చాలా బాగుంటాయండి. ఎంతో స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఎంత బాగుంటాయో చూడండి. మనకు చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది. మన నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో, స్మూత్గా మనకు ఇట్లా చేతులు పట్టుకుంటేనే ఇట్లా స్మూత్గా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, స్టవ్ పైన నేను కడాయి పెట్టుకున్నాను. ఇందులో నేను దొడ్డు రవ్వ అంటారండి, ఇది మనం ఉప్మా కూడా చేసుకుంటారు ఈ రవ్వతో. ఇదిగోండి, దొడ్డు రవ్వ తీసుకున్నాను. ఈ 1 కప్పు రవ్వకు 3 నీళ్లు పోస్తున్నాను. ఇదిగోండి, 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. దానికి నేను సరిపడా నీళ్లు 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇందులో ఈ 3 కప్పుల నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇవి స్టవ్ పైన బాగా మరిగించుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కాసేపు మూత పెడితే మనకు తొందరగా మరుగుతాయి కదా. ఇదిగోండి మనకు ఇక మరిగిపోయినాయి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగోండి మనకు చిన్న చిన్న బౌల్స్లా వస్తున్నాయి కదా. ఇక్కడ మనకు నీళ్లు మరుగుతున్నాయి. ఇందులో మనం దారెత్తి ఇదిగోండి ఈ 1 కప్పు రవ్వ పోస్తున్నాను. ఇలా వేసుకొని చుట్టూ అంతా కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా మనకు ఇదిగో బాగా కరిగేటట్టుగాను ఉడుకుతుందండి. ఇది 3 నీళ్లు పోస్తేనే దీనికి సరిపడా ఉంటుంది. అందుకోసమనే 3 నీళ్లు పోసాను 1 కప్పుకు. ఇది దగ్గర పడేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక మనకు దగ్గర పడింది చూడండి. ఒక 5 మినిట్స్ వరకు మనకి ఇలాగే కుక్ అవుతుంటుంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా. నేను దీంట్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, 1 కప్పుకు ఇదిగోండి 2 కప్పుల చక్కెర వేస్తున్నాను. ఒకవేళ చక్కెర ఎక్కువైందని అనుకుంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. స్వీటు ఎవరైనా తక్కువ తినాలని అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు. ఆ పైన ఇప్పుడు ఇదంతా మనకు స్వీట్ ఇదంతా పాకం వచ్చేస్తుందండి. దీన్ని పాకం పట్టుడు అంటారు. ఇది చాలా బాగుంటుందండి. ఇది సిమ్లో పెట్టుకొని చెయ్యాలి. ఎందుకంటే మనకి ఇది 2 నెలల వరకైనా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకోవచ్చు. అందుకని నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇది పక్వం అనేది చాలా బాగా రావాలి. దాని ఫ్లేవర్ అనేది మనకు చక్కగా వస్తుందని అనుకోండి. మనకు 2 మంత్స్ వరకైనా కూడా పాడవకుండా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినవచ్చు. ఇక ఇది దగ్గర పడుతుంది. ఇక పాకం అంతా మనకు అయిపోతున్నది చూడండి. ఇక్కడ 4-5 ఇలాచీలు నేను సన్నగా నల్లగొట్టి వేసుకుంటున్నాను. ఇందులో ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకోసమని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిటికెడంతని, ఎంత మన శనగపప్పు గింజంతనే పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను ఇందులో. ఇదిగో చూడండి, పచ్చకర్పూరము ఈ శనగపప్పు గింజంతనే వేయాలండి, ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది. ఇదిగో ఇలా ఉంటుంది. ఇది ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది ఎవరిష్ట ప్రకారం వాళ్ళు. ఇక ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అసలు చూస్తేనే అసలు మీరు చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే ఈ పచ్చకర్పూరము ఇలాచీ పొడితోనే దీని ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. ఇక మనకి ఇది పాకం అయిపోతుంది. ఇక దగ్గర పడింది కదా. ఇక చల్లారితే మనకు గట్టిగా అవుతుంది. స్టవ్ పైన చిన్నది ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఈ ఆయిల్ బాగా వేడెక్కాక అప్పుడు మనము నేను మైదా తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా సరిపడ సాల్ట్ మనకు టేస్టీకి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన ఆయిల్ను మైదాలో వేస్తున్నాను. ఎందుకంటే మనకు మైదాలో ఈ వేడి నూనె వేసామని అనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తే మనకు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ప్లస్ సాగకుండా ఉంటుందండి. అసలు మెయిన్ పాయింట్ అది. ఇక ఆ పైన మనకు నేను ఇక్కడ ఒక పీట పైన నేను ఒక కవర్ వేసుకున్నాను. ఇదిగోండి, పిండి అంతా మనకి ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ వరకు ఇలా తడిపి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా మెత్తగా కావాలి. మనకు చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి పిండి. అట్లయితేనే మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇదిగోండి, ఇలా పిండి తీసుకున్నాను. మనకు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని స్టఫ్ అంతా కూడా మనకు స్వీట్ ఉంది కదా, ఇదంతా ఇందులో పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా. ఆ తర్వాత ఇలా ప్యాక్ చేయాలి. ఇలా ప్యాక్ చేసేసుకొని ఇదంతా కూడా ఒక దగ్గరికి ఇలా అనుకోవాలి. పిండి అంతాను బయటకు రాకుండా ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇదిగోండి ఇలా చేయాలి. సేమ్ మన పూరీలు ఎట్లా చేస్తామో అదే మాదిరిగా చేయాలి.
ఇలా చేసామని అనుకోండి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇక ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో ఆయిల్లో వేసేసుకోవాలి. ఇది వేయగానే ఇలా కొంచెం మనం ఇలా అనుకోవాలండి, అంటే అప్పుడు మనకు బూరె పొంగినట్టు పైకి వచ్చేస్తుంటుందండి, అంత బాగా వస్తుంటుంది. అది వేగినా కొద్దీ మన ఆయిల్లో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది కదా. అటువైపు ఇటువైపు తిప్పుతూ వేయించుకోవాలి. ఇదిగో చూడండి పైకి ఎలా పొంగిందో మనకు చూస్తుంటేనే కనిపిస్తుంది. ఇలా మనకు వచ్చేసింది కదా, ఇక రెడీ అయిపోయినట్టేనండి మనకి నూనె పోలేనిది. ఇక మనకు ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇక అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా మనకు ఇలాగే వేయించుకొని ఇలా చేసుకోవాలండి, చాలా బాగుంటాయి. అందుకోసం నేను చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.